రైట్. అది 10వ తరగతి పరీక్షల బాధ. లోకేష్ గారు ఎంతసేపు రెడ్ బుక్ పిచ్చికోవాలి తప్ప పిల్లల భవిష్యత్తు ఏమవుతుందనే సంగతి పట్టించుకుంటున్నట్లేదు. దాని మీద కొద్దిసేపు చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ఇతర వార్తలు కూడా కొన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. నగరాలకు ముప్పు. వర్షాకాలం వస్తున్నా కాలువల్లో నత్తనడకన పూడికి తీత అంటూ విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఏ రకమైన దరిద్ర పరిస్థితుందో వాళ్లపత్రికే రాసుకుంది. బేరం కుదిరితేనే బదిలీ. ఉద్యోగుల కూటమి సర్కార్ మేలు చేయకపోగా వసూళ్ల పర్వం. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలుంటేనే ఉద్యోగుల బదిలీలట. ఎరువులు ఇస్తామన్నామా? రైతు సేవా కేంద్రాలకు ఒక బస్తా వచ్చుంటే ఒట్టు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం. ఓ పక్క రైతులకు ధరలు గిట్టుబాటు కావట్లేదు, రెండో పక్కేమో విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇవేమీ దొరకట్లేదు సరిగా. కూటమి సర్కారు వల్ల రోడ్డును పడ్డాం, మమ్మల్ని మీరే ఆదుకోవాలి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఇంటి వద్దకు రేషన్ వ్యవస్థను పునరుద్ధరించండి. మాజీ సీఎం జగన్కు రేషన్ వాహనాల డ్రైవర్ల విజ్ఞప్తి. ఇంటింటికి రేషన్ అందించే వాహనాలకు ఎందుకు రద్దు చేశారు? వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. టీటీడీ సేవల దారుణం. తిరుమలలో శ్రీవారి భక్తుల ఆందోళన. క్యూ లైన్లో చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. గొప్పగా చేసేస్తున్నామని వాళ్ళు టీవీలో ప్రచారం చేసుకుంటారు. సీజ్ ద కంపెనీ. శ్రీకాకుళం జిల్లా పైడి మైలవరంలో కాంక్రీట్ మిక్స్ కంపెనీపై కూటమి ఎమ్మెల్యే కక్ష సాధింపు. తన స్కూల్ స్లాబ్కు 15 లక్షల విలువైన కాంక్రీట్ ఫ్రీగా సరఫరా చేయాలని డిమాండ్ అట. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల పరిస్థితి ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి హైకోర్టు బెయిల్. ఇప్పటి వరకు 35 రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆరోపణలో తీవ్రత, వ్యక్తి దర్యాప్తు పురోగతి అన్ని పరిగణలో తీసుకునే బెయిల్ ఇస్తున్నామన్న హైకోర్టు. ఏడాది పాలనలో ప్రజలకు వెన్నుపోటు. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో నిరసనలు. పోస్టర్ ఆవిష్కరించిన సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే ఈ రిమార్క్ ఎవరిది మంత్రివర్య? 10th పరీక్షల పేపర్ల మూల్యాంకనంలో ప్రభుత్వం దారుణ వైఫల్యం. రికార్డుల పిచ్చితో వారంలో పేపర్లు దిద్దేశామంటూ హడావుడి. 10 మూల్యాంకనంలో వీళ్ళు బిల్డప్ బాబాయ్లు ఉన్నారు కదా, భజంత్రి బిల్డప్ బాబాయ్, ఈనాడు వాళ్ళు దాన్ని కవర్ చేస్తూ 38 మందికే పెరిగిన మార్కులంట. ఒక్కొక్కరికి అదనంగా 51 నుంచి 80 మార్కులు వచ్చినాయంట ఆ 38 మంది కాబోలు. మొత్తం 11,000 మందికి పైగా జవాబు పత్రాల వ్యత్యాసం. 2022లో 20% మార్పు ఉందంట. ఇప్పుడు 16%. అసలు అప్లై చేసిన వాళ్ళు 60,000 మంది, 60% మంది ఉంటే వీళ్ళ కవరప్ పాడుగాను. ఈ రకంగా మొత్తం పూర్తిగా విద్యార్థులకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా ఈనాడు ఆంధ్రజ్యోతి మారి ఆంధ్ర ప్రజల్ని పీడిస్తున్నట్లునే